రాగి పిండితో రాగి జావ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రాగి పిండిని తీసుకొని ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న వాటర్లో ఈ పిండిని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దగ్గరగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకొని తర్వాత 2 బనానాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని బాదం పప్పు అలాగే 2 స్పూన్ల హనీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే రాగి మాల్ట్తో మిల్క్ షేక్ అనేది రెడీ అవుతుంది. దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగడమే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీ కూడా. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా ఇది తాగుతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి.